ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక అమ్మాయిని ప్రేమించాను. చాలు చాలు, నువ్వు పూర్తిగా చెప్పక్కర్లేదు, మొత్తం అర్థమైపోయింది. నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసావు, ఆ అమ్మాయి నిన్ను లవ్ చేయలేదు. ఐ లవ్ యూ అన్నావు, చీయదవా అన్నది. లవ్ లెటర్ ఇచ్చావు, చించి మొహమ్మే కొట్టింది. ఫ్లేవర్ ఇచ్చావు, జోడు తీసుకొట్టింది. అంతే కదా? నాగలింగం గారు, మీ నెగిటివిటీకో నమస్కారం అండి. నేను ఆ అమ్మాయిని ప్రేమించడం కాదు, ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది. అంటే మీ ప్రేమని మీ పెద్దవాళ్ళు ఒప్పుకోలేదా? ఇంకా అంతవరకు వెళ్ళలేదండి. మరి ప్రాబ్లం ఏంటో? నా లవర్ బర్త్డే అని చెప్పి తనకి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి రాత్రి ఒక ప్లాన్ చేశాను. ఆ ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. దాంతో నా లవర్కి కోపం వచ్చింది. తన కోపాన్ని పోగొట్టి తనని అలాగే ఇంప్రెస్ చెయ్యాలని చెప్పి ఇదిగో దేవుడి దగ్గరకు వచ్చాను. అయితే నీ లవర్ పేరు మీద అభిషేకం జరిపించు, దక్షిణ ఘనంగా ఇవ్వు. తర్వాత అన్నదానం జరిపించు. పంతులు గారు హ్యాపీ, అటు జనాలు హ్యాపీ, దేవుడు హ్యాపీ. ఫైనల్ గా మీ లవర్ కూడా హ్యాపీ. తను కూల్ అవ్వాలే గాని మీ పల్లె నిండా దక్షిణ వేస్తాను సార్. అందరికీ కడుపు నిండా అన్నదానం చేస్తాను. బాబు, ఇంతకీ నీ లవర్ పేరు ఏంటి నాయనా? పల్లవి. ఓకే. హేయ్, నువ్వెక్కడికి వచ్చావేంటి? ఇక్కడికొచ్చావేంటి అంటే నీకు చెప్పి రావాలా? నీ కారణంగా రాత్రి అక్షిత దగ్గర నేను దెబ్బైపోయాను. కానీ నిన్న నువ్వు చేసిన బర్త్డే సెలబ్రేషన్ కి నేను ఫిదా అయిపోయాను తెలుసా? చాలా సంతోషం. ఇప్పుడైనా అక్షితని కూల్ చేసి ఇంప్రెస్ చేయాలని చెప్పి తన పేరు మీద పూజ జరిపిస్తున్నాను. అన్నదానం కూడా చేయిస్తున్నాను. అవునా? కానీ నాకు చెప్తున్నావు. నా చందా ఏమైనా కావాలా? చందా వద్దు, నీ బొందా వద్దు. నువ్వు మధ్యలో రాకుండా ఉంటే అదే చాలు. నువ్వు మిస్టేక్ చేసి నేను మధ్యలో దూరాన్ని అంటావేంటి? అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడన్నా మిస్టేక్ జరగకుండా చూసుకో. ఛాన్సే లేదు. ఈసారి ఎలాంటి తప్పులు జరగవు. ఆల్రెడీ అక్షిత పేరు మీద పూజ జరిపించమని పంతులు గారికి చెప్పాను. అన్నదానానికి ఏర్పాట్లు చేయడానికి ఇదిగో ఇతను వెళ్తున్నాడు. ఆల్ ది బెస్ట్. నీ బెస్ట్ నాకేం అవసరం లేదులే. బాబు, నీకు నీ లవర్ కి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఎంత ఘాటైందో నాకు అర్థమైందిలే. ఆ విషయం నేను మీకు చెప్పలేదు కదా. ఈ పంతులు గారు అంతే, మీ పేరు చెప్తే చాలు మొత్తం డేటా క్యాచ్ చేస్తాడు. ఓహో. బాబు, పూజ ప్రారంభిస్తున్నాను. ఈ లోపు మీరు ప్రదక్షిణలు చేయాలి. ఇంకా ఆ పంతులు గారు, ఒట్టి ప్రదక్షిణ ఏంటి? తను కూల్ అవుతుందంటే పొర్లు దండాలు కూడా పెడతాను. కాకపోతే ఓ చిన్న ఫోన్ చేసుకొని వస్తాను. అలాగే బాబు. ఏంటి బేబీ, ఇవాళ నీ బర్త్డే. నువ్వు హ్యాపీగా ఉండాల్సింది పోయి రాత్రి నుంచి డల్ గా ఉన్నావేంటి? ఏమైంది? చరణ్ మీద నాకు అనుమానంగా ఉంది మమ్మీ. అతను నా నుంచి దూరం అవుతున్నాడేమో అనిపిస్తుంది మమ్మీ. నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? తను నీకు దూరం అవుతున్నాడన్న డౌట్ నీకెందుకొచ్చింది? ఏం జరిగింది? రాత్రి చరణ్ మన ఇంటికొచ్చాడు. Wish you many more happy returns of the day. పల్లవి బర్త్డేని సెలబ్రేట్ చేశాడు. ప్రేమించింది నన్ను కదా,
నన్ను కదా పిలవాలి, నా బర్త్డే కదా సెలబ్రేషన్ చేయాలి. మరి ఇదేంటి అని అడిగితే మిస్టేక్ జరిగింది అంటున్నాడు. చరణ్ చెప్పిన మాట కూడా నిజమేనేమో. చరణ్ కి పల్లవికి మధ్య అలాంటి కెమిస్ట్రీ ఏం లేదే. దానికి అవకాశం కూడా లేదు. అయినా నిన్ను ప్రేమిస్తున్న చరణ్ నిన్ను కాదు అని పల్లవి బర్త్డేని ఎందుకు సెలబ్రేట్ చేస్తాడు? అంటే తను చెప్పినట్టు ఏదో మిస్టరీ జరుగుంటుంది. చీటీ నీ మీద విసిరితే అది పొరపాటున ఆ పల్లవి మీద పడుంటుంది. లేదు మమ్మీ, చీటి ఎవరి మీద విసురుతున్నామో తెలియకుండా విసురుతామా? కళ్ళ ముందు ఎవరున్నారో తెలియకుండానే ఫ్లవర్ పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుని విషెస్ చెప్తామా? ఛే! ఆ కాల్ ఎవరు చేశారు? చరణ్, లిఫ్ట్ చేయమ్మా. నేను తనతో మాట్లాడను మమ్మీ. నీకు ఆ మొండితనమే వద్దు అనేది. కోపమొస్తే కొంచెం బెట్టు చేయొచ్చు, కానీ తెగేంత వరకు చేసుకోకూడదు. లిఫ్ట్ చేసి మాట్లాడు. అసలు అతను ఏం చెప్తాడో విను. హలో అక్షిత, నేను. హలో అక్షిత, నేను చరణ్ని. హ్మ్, ఏంటి రాత్రి నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? రాత్రి నువ్వు చేసిన దానికి కడుపు నిండిపోయింది, అందుకే లిఫ్ట్ చేయలేదు. ప్లీజ్ అక్షిత, మిస్టేక్ జరిగిందని చెప్తున్నాను కదా. రాత్రి నీ బర్త్డే సెలబ్రేట్ చేయాలని, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఇదంతా ప్లాన్ చేశాను. కానీ మధ్యలో ఆ బండది ఎంటర్ అయిపోయింది. నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం అక్షిత. నీకోసమే గుడికి వచ్చాను. నీ పేరు మీద పూజ జరిపిస్తున్నాను, అన్నదానం కూడా చేయిస్తున్నాను. అబ్బో, నిన్ను నేను ఎంత ప్రేమిస్తున్నానో ఒక్కసారి నువ్వు ఇక్కడికి వచ్చి చూస్తే నీకే తెలుస్తుంది. ప్లీజ్ అక్షిత, అక్షిత ప్లీజ్ అక్షిత, ఈ ఒక్కసారి గుడికి రావా ప్లీజ్? వస్తున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చరణ్ కి నీ మీద ప్రేమ లేకపోతే ఇంత ఉదయాన్నే గుడికి వెళ్ళి ఇదంతా ఎందుకు చేస్తాడు? అనవసరంగా మిస్లీడ్ అవ్వకు అక్షిత. చరణ్ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మంచి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని వెళ్ళు. ఓకే మమ్మీ. వెళ్ళు. ఈరోజు పల్లవి బర్త్డే కూడానా? ఈరోజు పల్లవి బర్త్డే అని గుండమ్మకి తెలుసా? పల్లవి బర్త్డే అని గుండమ్మకి తెలిస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.